ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములు యందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అహజ్యా గారు 1 year పరిపాలించాడు. పరిపాలన పక్కన పెడితే అహజ్యా బ్రతుకుని ఒక్క మాటలో గ్రంథకర్త చెబుతున్నాడు. ఆహాబు సంతానం ఎలా అయితే, ఆహాబు కుటుంబకులు ఎలా అయితే దేవునికి విరుద్ధంగా పాపాన్ని మూటగట్టారో, ఇశ్రాయేలీలందరినీ బయలుదేవతకి ఆరాధకులను ఎలా చేశారో, సేమ్ ఈ అహజ్యా అతని తల్లి కూడానట యూదులందరినీ బయలుదేవత వైపు నడిపించారట. యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తూ పోయాడట. నేను అడుగుతున్నాను, దేవుని దృష్టికి చెడు నడత నడవాలని ఇతనికి ఎట్లా తెలుసునంటే, అతనికి తెలుసో లేదో తర్వాత సంగతి, కానీ అతని మనసులో రుద్దింది ఎవరో తెలుసా? తన తల్లి. ఎంత క్లియర్గా ఉందంటే ఆ 2వ వచనంలో, అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం వేలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించడం ఎలాగో తన కన్న బిడ్డకి తల్లి నేర్పుతూ వచ్చిందట. ఇలాంటి తల్లి ఎవరికైనా ఉంటుందండి? చెడిపమ్మని ఏ తల్లి అయినా చెప్పుద్దా? నాశనం అయిపోరా, ఊరిని నాశనం చేసారా, కుటుంబాలని పాడు చేసారా, తాగుతూ తిరగరా, గంజాయి కొడుతూ తిరగరా, సమాజం అంతటి నువ్వు ఏలికవి, నీ దగ్గర ధనం ఉంది, నీ దగ్గర అధికారం ఉంది, రాజ్యం అంతటిని దేవునికి దూరం చేయరని ఏ తల్లి అయినా చెప్పుద్దా? బుద్ధి కలిగిన తల్లి. కానీ తల్లి చెప్పిందట. మీరు బాధపడినంటే ఒక మాట చెప్పనా, అతల్యాల మనం ప్రోత్సహించట్లేదు, కానీ సేమ్ మన బిడ్డల జీవితాల్లో అతల్య చేసినట్టుగానే చేస్తున్నాం. బాధపడద్దు, బాధపడినా తిట్టుకోవాలనుకున్నా వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకున్నాను. ఓకే, అతల్యట అహజ్యా అనే తన కొడుకుకి దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో నేర్పుచూ వచ్చిందట. ఈరోజు నేనేం నేర్పట్లేదు కదండి నా కొడుకు అనంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. అప్పుడప్పుడు దైవజనుల దగ్గరకు వచ్చి గుండెలు బాదుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ, నా కొడుకు నా మాట వినట్లేదయ్యా, నా కూతురు నా మాట వినట్లేదు, చెడు సహవాసాలు అంటున్నాడు, ప్రేమలు అంటున్నాడు, తాగుబోతులతో తిరుగుతున్నాడు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేయండి అయ్యా అని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కదా. దైవజనులు కూడా ప్రార్థన చేస్తారు మీ బాధ చూడలేక. ప్రార్థన చేసినంత మాత్రాన మీ కొడుకులు కూతురు మారిపోయారా? ఎందుకు మారలా? మారు. నిజానికి ఆడికి ఆ అలవాట్లు ఎలా అబ్బాయి? వెంటనే మనం చెబుతాం, ఆ పక్కీదులో ఉన్నవాడితో తిరిగాడండి, ఆడితో తిరిగిన కాడి నుంచి అలాగే అయిపోయాడు అంటావు. కాదు, పలానా అమ్మాయి వచ్చిందండి, ఆ అమ్మాయి మా కూతురుతో ఫ్రెండ్షిప్ చేసినప్పటి నుండి ఇది ఇలా తయారైంది అని అంటావు. కాదు, స్నేహితులు, పొరుగువారు, పక్కింటోళ్ళు, కాలేజీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ జీవితాలని నాశనం చేస్తారంటే చేస్తారు. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా ఫస్ట్ స్టెప్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత వహించకపోవడంతో ప్రారంభమవుద్ది. ఇది నేనన్న మాట కాదు, బైబిల్లో మీరు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మీరు చదవండి, మీకు అర్థమైపోద్ది. ఆ రోజుల్లోనట యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం పుట్టిందట. ఆ తరం అలా పుట్టడానికి కారణం ఎవరని గ్రంథకర్త కోట్ చేస్తాడో తెలుసా? తల్లిదండ్రులు ఎంతకాలం చూసినా వారి సన్నిధికి పోవడం చూసుకున్నారు, వారు ఆరాధన జరిగించడం చూసుకున్నారు, వారు కానుకలు ఇచ్చి పాటలు పాడి ప్రార్థన చేయడమే చూసుకున్నారు తప్ప వారి బిడ్డలకి ఆ యెహోవాను పరిచయం చేయలేదట. దేవుని పరిచయం చేయకపోతే ఏమవుద్ది? మనం మన బిడ్డలకి ఎలా బ్రతకాలో మనం చెప్పకపోతే బయటోడు చెబుతాడు ఎలా నాశనం అవ్వాలో. దీనికి కారణం ఎవడో అని చెప్పకండి, అది సెకండరీ. అది ఫస్ట్ మనం తీసుకునేది ఇదిగో అతల్య నేర్పుచూ వచ్చింది, మనం చూసి చూడనట్టుగా వదిలేస్తాం. పెద్ద తేడా ఏం లేదు. అందుకని మొదట్లోనే అన్నాను, అప్పుడు జరిగిన సంగతులు ఇప్పుడు జరుగుతున్నాయంటే యాజ్ టీజ్గా అవే జరుగుతున్నాయి. తల్లి దగ్గరుండి నేర్పించింది, మనం కూడా దగ్గరుండి చూసి చూడనట్టుగా వదిలేస్తాం. నా బాబు బంగారం, నా కూతురు బంగారం అని అనుకుంటా, బంగారాలే కాదనట్లేదు. కానీ బయట సమాజం బాగోలేనప్పుడు నీ బిడ్డల పట్ల నువ్వు తీసుకునే జాగ్రత్త ఏంటి? మరి ఎలా అండి అని అంటే, ప్రేమించు,
వారికి అడిగిన వస్తువులన్నీ కొనివ్వు, నెత్తి మీద ఎట్టుకుని ఊరేగు, ఊరంతా గొప్పగా చెప్పుకో, నీ కొడుకు నీ కూతురు బంగారం అని చెప్పు, వాళ్ళని ఎంత గారాబం చేస్తావో చెయ్యి. కానీ నువ్వు కొని ఇస్తున్నా, నువ్వు వారు ఏవైతే అడుగుతున్నారో ఆ వస్తువులు కొనిస్తున్నావు కదా, ఆ వస్తువుల్ని వారు ఎలా ఉపయోగిస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నావా? నేర్పనవసరం లేదు పక్క నుండి చెడిపోవడానికి. మనం పట్టించుకోకుండా ఉంటే మెల్లిగా వారి దారులు వారు ఎత్తుక్కుంటారు. నువ్వు సడన్గా రూమ్లోకి వస్తున్నప్పుడు నీ కూతురు ఇలా స్క్రీన్ ఇలా మారుస్తుంది అని అంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు కొనిచ్చిన మొబైల్లో ఏదో జరగకూడదు జరుగుతుందని నీకు తెలియట్లేదా? దానికి లాకులు పెట్టి నీ ముందే లౌడ్ స్పీకర్ ఆఫ్ చేసి ఎవరికి తెలియకుండా చాటింగ్ పెట్టుకుని మరలా దీనికి పైగా ఒక స్క్రీన్ వచ్చింది పక్కనోడు కనబడకుండా. అది యూత్కి అర్థమవుద్ది. ఇలా డైరెక్ట్ చూస్తేనే కనబడదు, అలా సైన్ చూస్తే కనబడదు. ఎందుకు వాడుతున్నారు ఇంత ప్రైవసీ? ఏదో జరుగుతుందని తెలియట్లేదా? నీ కొడుకులకు నువ్వు బైకులు కొనిస్తావు, ఏది పడితే కార్లు కొనిస్తావు, ఏది పడితే అది కొనిస్తావు. కొనివ్వాలి, వారికి కావాల్సినవన్నీ కొనివ్వాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత. వాడు ఎలా నడుపుతున్నాడు అబ్జర్వ్ చేసావా? రేపు పొద్దున్న గుండెలు బాదుకుని నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడంటే ముందేం చేసావు? రాంగ్ స్టెప్ అనేది సమాజంలోనికి వెళ్ళకముందు కాదు, మన కుటుంబంలోనే పడుతుంది. అతని తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం ఎట్లో నేర్పింది. మనం వాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతుందని మనకు తెలుస్తున్నా సరే ఏం కాదులే, సర్దుకుంటుందిలే, నా కూతురు అలా చేయదులే, నా కొడుకు అలా చేయలేని నువ్వు వెనకేసుకొస్తున్నావు అనుకో, జాగ్రత్త. ఇప్పుడు గుర్తుంచుకోండి, నీ కొడుకైనా నీ కూతురు అయినా పొరుగింటోడైనా పక్కింటోడైనా తప్పు అయితే తప్పని చెప్పాలంతే. నువ్వెంత గారాబం చేసినా పర్వాలేదు, ఎంత ప్రేమించినా పర్వాలేదు, కానీ తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు, తప్పుడు చూపులు చూస్తున్నప్పుడు, తప్పుడు కార్యక్రమాలు వేలు పెడుతున్నప్పుడు అప్పుడే చెప్పు. బైబిల్ చెప్పింది, బెత్తం వాడకపోతే వాడిని ఎప్పటికీ నువ్వు సరి చేయలేవు. అలా అని చెదగొట్టేమని కాదు నా ఉద్దేశం, వారికి అర్థమయ్యేలా చెప్పు. నువ్వు చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళకపోతే తన్ని పంపిస్తావు, అదే సండే స్కూల్కి ఆదివారం వచ్చేటప్పుడు నువ్వు బైబిల్ పట్టుకుని వచ్చేస్తావు. మరి నీ బిడ్డలు అంటే నీకే నా దేవుడు, నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం రక్షింపబడిపోద్ది అని అనుకుంటే అది అమాయకత్వం. అది ఎవరి వ్యక్తిగత జీవితానికి వారే బాధ్యులు. సన్నిధానానికి నడిపించాలి. ఈ తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం ఎట్లో నేర్పించిందట. దుర్మార్గుడైపోయాడు. దేవుని సన్నిధిలో ఉన్న వస్తువులు పట్టుకెళ్ళి నాశనం చేశాడు. ఇలా దేవుని సన్నిధిని పట్టించుకోవడం మానేస్తే ఈ అహజ్య అతల్య తన కొడుకులు అందరూ దేవుని సన్నిధిని పట్టించుకోవడం మానేసి, వీళ్ళే కాదు తన కొడుకు చెడిపోయాడు, యోధా రాజ్యం అంతా చెడిపోయింది. ఇక దేవుడనే ప్రస్తావన ఆ యూదుల రాజ్యంలో లేదిక. నిజానికి వీళ్ళు ఎవరు? నిజ దేవుణ్ణి ఆరాధికునిగా కలిగిన జనాంగము. అలాంటిది